దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం, దేవుని మాట, దేవుని కార్యాలు అవి మనం ఊహించలేనివి. ఆ ఊహించలేని ఆ వాగ్దానములో మరొకటి ఇర్మియా ప్రవచన గ్రంథములో 1వ అధ్యాయము 5వ వాక్య భాగం 4, 5, 2 కలిపి రాయబడ్డాయి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవునికి మనుషులకు మీడియేటర్ మీరు, నేను. ప్రభు అయిన క్రీస్తులో విశ్వసించిన ప్రతి ఒక్కరూ ప్రవక్తలే. ప్రవక్త అంటే కండ్లు మూసుకుని ఏదో లేనిది చెప్తా, ఉన్నది చెప్తా, జరిగిపోయింది చెప్తాను కాదు. మీడియేటర్, మధ్యవర్తి. మీరు కూడా మధ్యవర్తులే దేవునికి మనుషులకు. మీ చుట్టూ ఉన్న ప్రజల విషయంలో, వారి స్థితిగతుల విషయంలో దేవునికి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ప్రార్థన, విజ్ఞాపన. అలాగే దేవుడు మీ జీవితంలో జరిగించిన కార్యాలను, మీరు దేవుని ద్వారా పొందిన మేళ్లను, ఆ అనుభూతిని ఇతరులకు షేర్ చేయడమే రక్షణ సువార్త అందించడం. మీడియేటర్ మనం కనుక ఇది జనములకు ప్రవక్తగా నేను నియమించేదన్న దానికి అర్థం. కానీ మొదటి వాక్యం ఏంటంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మున్పే. నీకంటూ రూపము లేకుండా ఉన్న టైం ఉన్నది ఒకటి. ఆ టైంలోనే దేవుడు నిన్ను ఎలాగుండాలో ఆయన స్కెచ్ చేశాడు నీ గురించి. ఆయన ఆలోచన లోకములో నీకొక రూపమును ఏర్పరిచాడు. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే. గమనించండి, అసలు దేవుడిని విషయం ఆలోచిస్తే మనం ఏమాత్రము సరిపోము. ఆలోచించటం కూడా మనం కేపబుల్ పర్సన్స్ కాం. ఎవరమైనా సరే, వారి ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే. ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారం మన తల్లి గర్భములో మనం రూపింపక మునిపే, మన తల్లి గర్భములో మన తల్లి కన్సీవ్ అయినప్పటి నుంచి కడుపులో మనం ఉన్నట్టు అంచనా. కానీ మన తల్లి కన్సీవ్ కాకముందే దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించండి. నీ తల్లి గర్భంలో నీవు రూపింపక మునిపే దేవుడు నిన్ను చూశాడు. గర్భములుండి ఆయన నిన్ను బయలుపడక మునిపే నిన్ను తన కోసము ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. కనుక కేవలం ఇర్మియానే కాదు, ప్రభు అయిన క్రీస్తులో విశ్వసించిన ప్రతి ఒక్కరూ స్పెషల్, ప్రత్యేకించబడిన వారే. మనం చెప్పుకోవాల్సిన ప్రథమమైన విషయం ఏంటంటే, నిన్ను గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగాడు. అది మనకు కావాల్సిన విషయం. అంత గొప్ప దేవుడు ఆయన. మీరు ఒక విషయం ఆలోచించాలి. మీరు బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళంతా చదివేవారు, ఆదికాండము 14వ అధ్యాయంలో మెల్కీసెదెకుకి మన పితరుడైన అబ్రహాము అన్ని విషయంలో 10వ భాగం ఇచ్చినట్టు రాయబడ్డది. అది దాదాపు 17, 18 నుంచి రాయబడ్డ మాటలు. అప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు ఆ సమయంలో. కానీ ఇదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన మెల్కీసెదెకు 10వ భాగం ఇచ్చినప్పుడు ఆయన కడుపులో ఇస్సాకు ఉండడంట, అలాగే యాకోబు ఉండడంట, లేవి కూడా ఉండనని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9, 10 వాక్యాలు చెప్తున్నాయి. సరే చూడండి ఆ విషయాలను. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు
లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఈ మాట గమనించాలి, 10వ మాట వాక్యం. మెల్కీసెదెకు అతని పితరుడు అంటే అబ్రహాము కలుసుకున్నప్పుడు లేవి తన పితరుడు అంటే అబ్రహాము గర్భంలో ఉండెను. ఆ అబ్రహాము గర్భము అసలు ఇస్సాకే లేదు అప్పుడు, కానీ ఇస్సాకు ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు ఉన్నాడు. యాకోబు పుట్టిన 12 మంది పిల్లలలో లేవి కూడా ఉన్నాడు. అంటే దేవుడు అబ్రహామును చూసినప్పుడు ఆయన కడుపులో లేవిని కూడా చూసిండు. ఇస్సాకు 2వ తరం, యాకోబు 3వ తరం, లేవి 4వ తరం. ఎంత అద్భుతమైన దేవుడిని కలిగి ఉన్నాం మనం. మీ పిల్లల విషయంలో మీరు ఆలోచిస్తున్నా, మీ తల్లి గర్భమే కాదు, మీ అమ్మమ్మ గర్భమే కాదు, మీ అమ్మ గర్భములో అనే చెప్పబడిన మాట అబ్రహాం రాయబడ్డది. ఇంకా చెప్పాలంటే దేవుడు ఈ భూమికి పునాది వేయక ముందే దేవుడు నిన్ను చూశాడు. ఈ మాటలను బట్టి మీరు ధైర్యంగా ఉండి దేవుణ్ణి సేవించండి. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా అట్టే తొలగిపోతాయి. అలాంటి కృప, అలాంటి ప్రభావ, మహిమ మీ మీద నిత్యం ఉండునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఇది నా వాక్యము, వాగ్దానం కొరకై నేను స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.